అందరూ కూడా రిటైర్ అయ్యాక మరి ఎలా ఉండాలి మనము, మన చివరి సమయంలో ఎలా ఉండాలని ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు కదా. అయితే ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడు రిటైర్మెంట్లో హ్యాపీగా ఎలా ఉండొచ్చు, మనము ఇల్లు తీసుకోవచ్చు, ఇల్లు తీసుకుందామా, ఎవ్రీ మంత్ వచ్చేటికి ఇన్కమ్ వచ్చేటికి ఏమన్నా పెన్షన్ వస్తుందా, లేకపోతే ఇంకేమన్నా అరేంజ్మెంట్ ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట మనము. అయితే చాలా ఇంపార్టెంట్, ఎలా అయితే ఇది ఇంపార్టెంట్ అలానే మనము ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం ఎలా ఉంటుంది, మరి పైలోకాలు ఉన్నాయి, వేరే లోకాలు ఉన్నాయా, దానికి మరి అక్కడికి మరి ఏం చేస్తున్నాం, దాని గురించి ఏం చేస్తున్నాము. ఇంకొక మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనము జీవితం గురించి ఒక 10 years 20 years ఉంటారేమో. ఓకే, రిటైర్మెంట్ అయిన తర్వాత. ఓకే, లేకపోతే ఇంకొంచెం 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్ అవుతారు, 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉందాం అనుకుందాం. మంచి హ్యాపీగా ఆరోగ్యంగా ఉందాం, వందనే అనుకోవాలి, మన ఆలోచనలో కూడా వందనే ఉండాలనుకోవాలన్నమాట. ఓకే, అయితే మరి 100 సంవత్సరాల వరకు ఇక్కడ భూమి మీద ఎంజాయ్ చేస్తూ చక్కగా మనము ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనకు ఫైనాన్షియల్గా బాగుండాలి అని మనం ఆలోచించే జీవితం అంతా ఈ భౌతిక జీవితం అన్నమాట. దీని గురించి అయితే ఎలా అయితే మనము శ్రద్ధగా ఆలోచిస్తున్నామో, మరి ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా. అంటే ఏంటి, మనము ఈ జీవితంలో కొన్ని కొన్ని వదిలేసి వెళ్ళిపోతాం, ఇక్కడే సంపాదించుకున్న ఆస్తులు, ఇల్లులు అని వదిలేసి వెళ్ళిపోతాం. మరి కొన్ని మాత్రం తీసుకుని వెళ్తాం వేరే లోకాలకి. ఆ కొన్ని ఏంటి, మరి ఆ కొన్నిటిపైన మరి దానిపైన ఎంత ఫోకస్ చేస్తున్నారు మనము. మనము చేసే పుణ్యకర్మలు అనేవి కొన్ని తీసుకెళ్తాం మరి. ఓకే, ఆ పుణ్యకర్మలు తీసుకెళ్ళాక అది కూడా కొంచెం స్వర్గలోకంలో కొన్ని రోజులు సుఖాలు ఇస్తే అది కూడా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయే ఏ పుణ్యకర్మలు చేయాలా, లేకపోతే శాశ్వతమైన ఆత్మజ్ఞానం అనేది శాశ్వతమైనది అన్నమాట. మరి దాని గురించి ఏమైనా ఫోకస్ చేస్తున్నామా, ఆ సంపద ఆత్మజ్ఞాన సంపద గురించి మనం ఎంత ఎంత మనము మన శ్రద్ధగా పెట్టుకుని మన ప్రయారిటీతో చేస్తున్నాము. అంటే ఆత్మజ్ఞానం అంటే ఎలా వస్తుంది, ధ్యానము, ధ్యాన ప్రచారము, కర్మల ద్వారా ఆత్మజ్ఞానము సుస్థిరం అవుతుంది. దానికి పెరుగుతూ రోజు రోజుకు దానికి ఆత్మజ్ఞానం వికాసము జరుగుతూ అటువైపు మనం దారిలో ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. సో దానిపైన ఎక్కువ ఫోకస్ 50-50% ఫోకస్ చేయాలి మన జీవితంలో. 12 గంటలు భౌతిక జీవితము ఎలా సక్సెస్ అవ్వాలని ఫోకస్ చేస్తే, ఇంకో 12 గంటలు సమయము మరి మనము ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతామని దానిపైన ఫోకస్ చేయాలి. చేస్తే ఎలా చేయాలి, రాత్రిపూట మన నైట్ పూట నిద్రపోయే సమయం ఉంది కదా, దాన్ని నిద్రపోయే సమయంలో ఎంతో కొంత మన సాంత్వన, మన శరీరం రిలాక్స్ అవ్వడానికి చేస్తున్నాం. కానీ కొంచెం సాధన ఎలా చేయాలి రాత్రిపూట నేర్చుకునేది గుడాకేశ విద్య. ఆ విద్య చేస్తూ తర్వాత మరి ఏ విధంగా మనము మన జీవితాన్ని తరింప చేసుకోవాలి అంటారు కదా. ఇక్కడ తరింప చేసుకోవాలి, ఇక్కడ భూమిలోనూ తరింప చేసుకోవాలి, వేరే లోకాలు ఎక్కడున్నా కానీ, ఏ లోకంలోకి వెళ్ళినా కానీ మనం ఆనందంగా ఉండాలి కదా. ఇక్కడ ఆనందంగా ఉండడం అనేది ఇది ఒక 50% ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ ఉండాలి. పొద్దున్న సాయంత్రం నేను ఆనందంగా ఉంటున్నాను. అట్ ది సేమ్ టైం చనిపోయినప్పుడు, అప్పుడు చనిపోయే సమయం వచ్చినప్పుడు మన స్థితి ఎలా ఉంది, అప్పుడు విపరీతమైన మాయ వచ్చేస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎన్నోసార్లు ఎన్నెన్నో జన్మల లోపల చనిపోవడం చూసుకుని, మళ్ళీ వేరు వేరు లోకాల్లో యాస్ట్రల్ ట్రావెల్ లోపల కూడా ఎలా చనిపోయేటప్పుడు ఎలా ఉందో చూసుకుని చెప్తున్నా అనమాట. చనిపోయినప్పుడు నాకు మొన్ననే జస్ట్ ఈ మధ్యలోనే కూడా ఒక లోకంలో చనిపోతున్నా అన్నమాట. చనిపోయినప్పుడు అప్పుడు నాకు, అరే నా ఒక మిత్రుడు ఉన్నాడు అనమాట. చక్కటి ఆ మిత్రుడిని కలిస్తే బాగుండు అని నేను అందరిని అడుగుతున్నా అన్నమాట. నా ఇంకొక మిత్రుడిని అడుగుతా, అబ్బా ఆ మిత్రుడు వస్తే బాగుంటుంది అని. అంటే చనిపోయే ముందంటే ఒక కోరికతోటి నేను చనిపోతున్నాను, ఒక ఒక బాధతోటి, అరే ఆ మిత్రుని కలవలేదన్న బాధతో చనిపోతున్నాను అక్కడ. అయితే మనము ఏంటి ఇక్కడ అలా అంటే అలా గమనించామట, అలా చనిపోయాను అక్కడ చనిపోయిన ఇక్కడ లేచిన తర్వాత ఆహా, ఇలా ఉంటుందా మాయ అనేది, ఇలా ఉంటుందా. చనిపోయేటప్పుడు మనకు క్లియర్ గా ఫార్ములాస్ తెలుసు. చనిపోయేటప్పుడు ఆనందంగా చనిపోయేవారు ముక్తులు అవుతారు, బ్రహ్మానంద స్థితిలో ఉన్న ముక్తులు అవుతారు. ఎంత సంతోషంగా ఉంటే అంత పై లోకాలకు వెళ్తారు, ఎంత బాధతో ఉంటే అంత కింది లోకాలకు వెళ్తారు. అధోగతి పాలవుతారు. బాధపడుతున్న వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు. మనది బేసిక్ సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ కదా. మనకు తెలుసు, అంటే వినడమే కాకుండా మనకు ఒక నమ్మకం ఉంది, అవునండి ఖచ్చితంగా ఇది మాత్రం నిజమే అన్న ఒక సెన్స్ ఆఫ్ గట్ ఫీలింగ్ అని మనకు తెలుసు అన్నమాట. లోపల నుంచి తెలుసు. ఆ జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది అందరికీ ఉంది, ఏది రైట్ ఏది రాంగ్ అనే ఉంది. కానీ ఉన్న దానిపైన మరి దాన్ని ఎట్లా మనము ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామా, తీసి పక్కన పడేసామా అని చెక్ చేసుకోవాలన్నమాట. చనిపోయేటప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉండాలి, బ్రహ్మానంద స్థితిలో ఉండి ముక్తులు అవుతారు.
లేకపోతే ముక్తి ముక్తి గురించి చూస్తున్నామా? లేకపోతే మనము ఆహ్, మరి సంతోషంగానే ఉంటామా ఆ టైంలో? అంటే అది ఉండకుండా ఉండడానికి రకరకాల మన జీవితం అంతా ఎక్కడెక్కడ కోరికలతో ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు ఇంకో ఏదో కోరికొస్తే ఆ కోరిక నెరవేరిన బాధ వస్తుంది కదా! మరి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం మనం ఈ జీవితంలో? మరి అంతా కూడా చనిపోయే సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం ఎలా ఉంటున్నా దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు 100 సంవత్సరాలు ఆనందంగా బతికి అప్పుడు చనిపోయినప్పుడు ఎలా మరి ఆనందంగా ఉండాలి దానిపైన ఏం ఫోకస్ చేస్తున్నాం ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా వేరు వేరు లోకాల లోపల ఎలా ఉండాలి మనం దానిపైన ఫోకస్ చేస్తున్నామా ఎంత ఫోకస్ చేస్తున్నామో అది ఎంత ప్రయారిటీ ఇవ్వాలని ఒకసారి తరచి చూసుకుందాం చెక్ చేసుకుందాం మనమే